మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు చేయబోయే ఒక చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. మీ జీవితం పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోయి ఐశ్వర్యం మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు, బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారడం ఖాయం. చాలామంది జీవితంలో డబ్బు లేక ఎన్నో అవమానాలు పడుతూ ఉంటారు. అప్పుల బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఏం చేయాలో, ఎలా గట్టెక్కాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇది ఒక అద్భుతమైన దివ్యమైన అవకాశం. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చేమీ ఉండదు. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ విధిని మార్చుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ మరియు పరిపూర్ణమైన నమ్మకం. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. మతపరమైన దృక్కోణం నుండి హిందూ మతంలో తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. తులసిని విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా కూడా చెప్తూ ఉంటారు. హిందువులు నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణువు పూజ అసంపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు. తులసి మొక్కలో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను వాడకూడదు. ఆకులను కొయ్యరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు. తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం. అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీరు పోయండి. తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి. సాయంత్రం తులసి ముందు దీపం ఉంచటం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆదివారాలు, ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటొద్దు. తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. అలాంటి మహిమాన్వితమైన తులసి మొక్కకు బుధవారం రోజున చేసే పూజకు విశేషమైన ఫలితం ఉంటుంది. బుధవారం వినాయకుడికి, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా ప్రీతిపాత్రమైన రోజు. తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది. అందుకే బుధవారం రోజు తులసికి చేసే ఈ పరిహారం తక్షణమే ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక సమస్యలను మూలంతో సహా పెగిలించి వేస్తుంది. ఇంతకీ రేపు బుధవారం తులసి చెట్టు మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్రమైన కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అనగనగా సుదర్శనుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సుఖంగా జీవించేవారు. రాజుకు పేరు ప్రఖ్యాతలు, సంపద అంతా ఉన్నా ఒకే ఒక్క విషయం ఆయనకు నిరంతరం బాధను కలిగించేది. ఆయనకు 9 కుమారులు. ఆ 9 యువరాజులంటే ఆయనకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ. ఆ ప్రేమను ఆయన అపారమైన గారాబంగా మార్చాడు. చిన్నప్పటి నుంచి రాజు వారేం అడిగినా కాదనకుండా తెప్పించేవాడు. కోరిన వస్తువు ఏదైనా వెంటనే సమకూర్చేవాడు. ప్రతి విషయంలోనూ వారి ఇష్టానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. దీనివల్ల వారు పెరగాల్సిన పద్ధతిలో పెరగకుండా చెడిపోయారు. వారి గారాబం ఎంతలా పెరిగిపోయిందంటే వారికి ఆటలు పాటలు అంటే ఎంత ఇష్టమో చదువంటే అంత విరక్తి ఉండేది. విద్య నేర్పడానికి మంచి గురువులు అంతఃపురానికి వస్తే ఆ రాకుమారులు చదువద్దు అని గట్టిగా మారం చేసేవారు, అల్లరి చేసేవారు. దాంతో రాజు ఆ మారం భరించలేక తన ప్రేమతో గురువులను మర్యాదగా పంపించి వేసేవాడు. పిల్లలు కదా, పెద్దయ్యాక చదువుకుంటారులే అని నిర్లక్ష్యం చేశాడు. రాజు అలా నిర్లక్ష్యం చేస్తూ గారాబం చేస్తూ పోవటంతో రోజులు గడిచాయి. రాకుమారులు యుక్త వయస్కులు అయ్యారు. కానీ వారికి చదువు, నీతి, జ్ఞానం ఏమాత్రం వంటబట్టలేదు. వారిలో ఆకతాయితనం, దురుసు ప్రవర్తన, అల్లరి పనులు పెరిగిపోయాయి. ఇప్పుడు వారిని చూసి రాజు భరించలేని బాధపడుతున్నాడు. అతని అతి గారాబం వల్లే కొడుకుల జీవితాలు, రాజ్య భవిష్యత్తు నాశనం అవుతున్నాయని గ్రహించి తన బాధను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయాడు. ఆటలలో మునిగి తేలే తన కొడుకులు చదువంటేనే పారిపోవటంతో రేపటి రాజులు కావలసిన వారు ఇలా
తయారయ్యారే అని విచారించేవాడు. రాజు తన దుఃఖాన్ని ఎవరికీ చెప్పుకోలేక ప్రతిరోజు కొలువు తీరిన ఈ బాధే ఆయన్ని వేధించేది, వెంటాడేది కూడా. ఒకరోజు సభలో పండితులు మాట్లాడుతూ మనిషిని చెడిపోయేలా చేసేవి ముఖ్యంగా 4: డబ్బు, అధికారము, యవ్వనము, అవివేకం. ఈ 4 ఒక మనిషిలో కలగలిపి ఉంటే ఆ మనిషి నాశనం అవడానికి ఎంతో సమయం పట్టదు. ఈ కారణాల వల్లే గొప్ప రాజవంశాలు కూడా పతనమయ్యాయి. అందుకనే మనిషికి విద్య కన్ను లాంటిది. ఆ విద్య కన్ను లేకపోతే అన్నీ ఉన్న జీవితాంతం చీకటే, బ్రతకంతా కష్టమే అని చెప్పారు. పండితుల మాటలు విన్న రాజు బాధ రెట్టింపయింది. తన గారాభం వల్ల కొడుకులకు జ్ఞానమనే కన్ను లేకపోతే ఈ రాజ్యానికి, ప్రజలకు భవిష్యత్తు ఏమవుతుందని కన్నీరు పెట్టుకున్నాడు. రాజు ఎప్పుడూ లేని విధంగా నిరుత్సాహంగా ఉండటం చూసి మంత్రి రాజదత్తుడు మరియు సభలోని విద్వాంసులు కూడా కలత చెందారు. రాజు కొలువును మధ్యలో ముగించి చరచర అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురం కిటికీల నుండి కిందకు చూసిన రాజుకు ఉద్యానవనంలో 4 కొడుకులు ఏమాత్రం శ్రద్ధ లేకుండా కేకలు వేస్తూ అల్లరిగా ఆడుకోవటం కనిపించింది. వారిని చూసి రాజు మనసు విరిగిపోయింది. తన కొడుకులు కౌరవుల వల్లే బుద్ధి లేని మూర్ఖులు కాకుండా ధర్మరాజుల ఒక్కడైనా గుణవంతుడు, ధర్మబద్ధుడిగా ఉంటే చాలా బాగుండుననుకున్నాడు. గత జన్మలో తాను ఏదో పుణ్యం చేసి ఉండాలి, అప్పుడే గుణవంతులైన పిల్లలు పుడతారని అనుకున్నాడు. అయితే వెంటనే తేరుకుని దిగులుపడి లాభం లేదని ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. మంచి గురువు దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు? ఇది వారి తప్పు కాదు, సరైన సమయంలో చదివించని తన తప్పే అని గ్రహించాడు. రాజునని ఊరకే కూర్చుంటే ప్రయోజనం లేదు, మంచి గురువుని వెతకాలని నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు రాజు ఉత్సాహంగా కొలువు తీరాడు. ఆయన ఉత్సాహాన్ని చూసి అందరికీ సంతోషం అనిపించింది. రాజు అందరికీ నమస్కరించి ఇలా అడిగాడు, ఆటలలో మునిగి తేలుతూ చదవన్నదే పట్టించుకొని నా పిల్లలకు, రేపటి తరం రాజులకు నీతి శాస్త్రాన్ని బోధించి వారిని నన్ను మించేలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా అని అడిగాడు. రాజు భయపడ్డట్లుగానే అంతటి సమర్థత తమకు ఉందని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. సభలో అంతా నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే విష్ణుశర్మ అనే ఒక గొప్ప పండితుడు లేచి నిలబడి, రాకుమారులకు నీతి శాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా. కొంగకు మాటలు నేర్పించటం కష్టం కానీ చిలుకకు మాటలు నేర్పించటం కష్టం కాదు. మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు. రాకుమారులు చిలుకల వంటివారు అని అపారమైన నమ్మకంతో చెప్పాడు. వజ్రాన్ని సానబెడితేనే ప్రకాశిస్తున్నట్లుగా రాకుమారులైన వారికి తగిన గురువు అవసరం. ఆ గురువును నేనేనని నాకనిపిస్తుంది. అన్యదా భావించక మీ రాకుమారులను ఓ 6 నెలల పాటు నాకు అప్పగిస్తే వారికి విద్య, నీతి, ధర్మం నేర్పి మంచి మార్గంలో పెడతాను అన్నాడు విష్ణుశర్మ. రాజు ఆనందంతో సింహాసనం దిగి వచ్చి విష్ణుశర్మ చేతులు అందుకుని, మీ శిష్యరికంలో నా కొడుకులు యోగ్యులవుతారు. పూల సుగంధం దారానికి అబ్బినట్టు వారు మీతో కలిసి గొప్పవాళ్ళవుతారు అని చెప్పి వెంటనే వారిని విష్ణుశర్మకు అప్పగించాడు. ఒక మంచి సుముహూర్తాన రాకుమారులను వెంటబెట్టుకొని వెళ్ళిన విష్ణుశర్మ మొదట వారితో ఆడి పాడి వారి మనసు గెలుచుకుని తర్వాత వారితో ఇలా అన్నాడు, ఆటాడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం అని వారికి కథలు చెప్పడం ప్రారంభించాడు. విష్ణుశర్మ కేవలం పుస్తకాలతో చదువు చెప్పడానికి బదులుగా ఆ జంతువుల కథల ద్వారానే వారికి లోకనీతిని, రాజనీతిని, ధర్మాన్ని చాలా సులభంగా బోధించాడు. ఆయన చెప్పిన మిత్రలాభం, మిత్రభేదం, బలవంతులతో శాంతిగా ఎలా ఉండాలో, శత్రువులతో యుద్ధం ఎలా చేయాలో వంటి 5 రకాల కథల సారాంశాన్ని రోజువారీ జీవితంలోనికి తీసుకున్నారు. కథలంటే ఇష్టం ఉన్న రాకుమారులు ఎంతో ఆసక్తిగా వింటూ కథలోని నీతిని, వివేకాన్ని వంటబట్టించుకోవటం మొదలుపెట్టారు. కేవలం 6 నెలల కాలంలోనే వారి మనస్తత్వం పూర్తిగా మారిపోయింది. వారి మాటల్లో వివేకం, ఆలోచనలో స్పష్టత, ప్రవర్తనలో వినయం పెరిగాయి. 6 నెలలు గడిచాక విష్ణుశర్మ రాజు వద్దకు తిరిగి వచ్చి, మహారాజా, నేను నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాను. మీ కుమారులు ఇప్పుడు కేవలం రాకుమారులు కాదు, జ్ఞానవంతులు, ధర్మవంతులు. వారు రాజ్యాన్ని పరిపాలించడానికి సర్వసమర్థులు అని చెప్పాడు. రాజు తన కొడుకులను చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు. సరైన గురువు, సరైన పద్ధతి
ఉంటే ఎంతటి మూర్ఖులైనా మార్చవచ్చునని రాజు గ్రహించాడు. విష్ణు శర్మను దేవతతో సమానంగా భావించి ఘనంగా సన్మానం చేసి ఎనలేని సంపదను ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ రాకుమారులు తండ్రి తర్వాత రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించి ప్రజల మన్ననలు పొందారు, గొప్ప కీర్తిని సంపాదించారు. ఆ విధంగా విష్ణు శర్మ రాకుమారులకు చెప్పిన ఆ అమూల్యమైన నీతివంతమైన కథలే తరతరాలుగా పంచతంత్ర కథలుగా పేరుగాంచి ప్రపంచంలోని గొప్ప నీతిబోధక గ్రంథంగా నిలిచిపోయాయి. ఈ కథలు విన్న ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని, వివేకాన్ని పొందుతారు. వీడియోలోకి వస్తే ఈ పరిహారం చేయడానికి కావలసినవి చాలా సామాన్యమైనవి. మీకు ₹1 బిళ్ళ, కొద్దిగా పసుపు, 2 లవంగాలు కావాలి. ఈ 3 వస్తువులు మీ జాతకాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. రూపాయి బిళ్ళ లోహంతో చేయబడింది. లోహం స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఇది ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. పసుపు ఎంతో శుభప్రదమైనది. ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఇక లవంగాలు తంత్రశాస్త్రంలో ధనాకర్షణకు విరివిరిగా ఉపయోగిస్తారు. ఇవి సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని మన వైపు ఆకర్షిస్తాయి. ఈ 3 వస్తువులను కలిపి తులసి మొక్క దగ్గర మనం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంచినప్పుడు వాటి శక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఈ పరిహారాన్ని బుధవారం ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత చేయాలి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ముందుగా మీ పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత మీరు తీసుకున్న రూపాయి బిళ్ళను శుభ్రంగా కడగాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళను, 2 లవంగాలను మీ కుడి చేతిలో పట్టుకుని తులసి మొక్క దగ్గరకు వెళ్ళాలి. తులసి మొక్కకు ముందుగా నమస్కరించుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఆ తర్వాత ఓ తులసి మాత, లక్ష్మీ స్వరూపిణి, నా కష్టాలను తొలగించి మా ఇంట్లో సిరి సంపదలు నిండేలాగా ఆశీర్వదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. మీ చేతిలో ఉన్న రూపాయి బిళ్ళ, లవంగాలను తులసి మొక్కకు చూపిస్తూ మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, మీకు రావాల్సిన డబ్బు రావాలని, అప్పులన్నీ తీరిపోవాలని, మీ వ్యాపారంలో లాభాలు రావాలని, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని, మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే దానిని చెప్పుకోవాలి. ఇలా ప్రార్థించిన తర్వాత తులసి మొక్క మొదట్లో మొక్క వేర్లకు ఎలాంటి హాని కలగకుండా మీ వేలుతో కానీ లేదా ఒక చిన్న పుల్లతో కానీ ఒక చిన్న గొయ్యి తీయాలి. ఆ గొయ్యిలో మీరు చేతిలో పట్టుకున్న రూపాయి బిళ్ళను, 2 లవంగాలను ఉంచాలి. వాటిని ఉంచిన తర్వాత మట్టితో ఆ గోతిని పూర్తిగా కప్పేయాలి. మీరు వస్తువులను భూమిలో పాతిపెట్టారని ఎవరికీ తెలియకూడదు. ఇది చాలా రహస్యంగా చేయాల్సిన పరిహారం. ఇలా చేసిన తర్వాత ఒక చెంబుతో తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు మీ ఆర్థిక అభివృద్ధి గురించి ఆలోచిస్తూ లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు భూమిలో పాతిపెట్టిన ఆ రూపాయి బిళ్ళ ఒక ధన ఆకర్షణ యంత్రంలా పనిచేయటం మొదలు పెడుతుంది. తులసి మొక్కలో ఉండే దైవిక శక్తి, పసుపులో ఉండే శుభశక్తి, లవంగాలలో ఉండే ఆకర్షణ శక్తి అన్నీ కలిసి ఆ రూపాయి బిళ్ళను శక్తివంతం చేస్తాయి. అది భూమిలో ఉన్నంతకాలం విశ్వంలో ఉన్న ధనశక్తిని మీ ఇంటి వైపు ఆకర్షిస్తూనే ఉంటుంది. మీ కష్టాలు నెమ్మదిగా తొలగిపోవటం మీరు గమనిస్తారు. డబ్బుకు సంబంధించిన ఏదో ఒక శుభవార్త మీకు అందుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. మీ ఇంట్లో డబ్బు నిలవటం మొదలవుతుంది. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు కోటీశ్వర్లు అయ్యే మార్గాలు మీకు కనిపిస్తాయి. తులసి మొక్క సామాన్యమైనది కాదు, అది కల్పవృక్షం లాంటిది. దాన్ని మనం ఎలా పూజిస్తే అది మనకు అలాంటి ఫలితాలనే ఇస్తుంది. బుధవారం రోజున ఈ పరిహారం చేయటం ద్వారా మీరు కేవలం డబ్బునే కాదు, మీ జీవితంలోనికి సుఖాన్ని, శాంతిని, కీర్తి ప్రతిష్టలను కూడా ఆహ్వానిస్తారు. మీ ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలు బాగా చదువుకుంటారు, వృద్ధిలోనికి వస్తారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే బుధవారం రోజున ఈ అద్భుతమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ పరిహారం దాన్ని దూరం చేస్తుంది. బిచ్చగాడిని సైతం కోటీశ్వరుడిగా మార్చగల శక్తి ఈ పరిహారానికి ఉంది. కేవలం నమ్మకంతో చేయండి, ఫలితాన్ని మీరే స్వయంగా చూస్తారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మరియు తులసిమాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.